వాగ్దానము కీర్తనల గ్రంథము 136 అధ్యాయము 23వ వచనంలో మనం చూద్దాము. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడంట. ఎప్పుడు? మనల్ని అందరూ విడిచినప్పుడు, మనకి ఎవ్వరూ లేనప్పుడు, మనం ఒంటరి స్థితిలో మూల్గుచున్నప్పుడు, మన తల్లిదండ్రులు మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు, నాకెవ్వరూ లేరు, నేను ఒంటరిని అయిపోయాను, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, నాకు అందరూ ఉన్నా నేను లేని స్థితిలో ఉన్నానే అని నువ్వు మూల్గుచున్నావు చూడు, ఆ స్థితిలో దేవుడు నీతో ఉన్నాడు. ఎందుకంటే ఏషేబుకి ఎవరున్నారండి? దేశం వెళ్ళిపోయినటువంటి ఏషేబుకు తోడుగా ఉండేవారు. దీన స్థితిలో ఉన్నప్పుడు ఏషేబును దేవుడు ఆదరించి గొప్ప స్థాయికి తీసుకురాలేదా? అలాగే దానియేలు కూడా దేశం వెళ్ళినప్పుడు ఎవరున్నారు? తల్లిదండ్రులు ఉన్నారా? బంధుమిత్రులు ఉన్నారా? రక్త సంబంధికులు ఉన్నారా? ఎవ్వరూ లేరు. మరి దానియేలును కాపాడిన దేవుడు, తోడుగా ఉన్న దేవుడు మరి ఈరోజు కూడా నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆనాడు ఒక పాత నిబంధననే కాదండి, కొత్త నిబంధనలో కూడా ఎంతోమంది కడుపేదలు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, విడవబడిన వారు, పాపంలో ఉన్నవారు, శాపంలో ఉన్నవారు జక్కయ్యని అందరూ తృఢీకరించారండి. పాపాత్ముడు అన్నారు. కానీ అక్కడికి ఆ పాపంలోనికే మరి యేసయ్య వెళ్ళి మరి జక్కయ్యకి విడుదల ఇచ్చి ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చిందని, అబ్రహాము కుమారుడివి నువ్వని దేవుడు హత్తుకున్నాడండి. మరి ఈ రోజుల్లో ఎవరైనా మరి దేవుని వంటి ప్రేమ, క్రీస్తు ప్రేమను మరి వెల్లడి చేసేవారు ఉన్నారంటే అది దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే. సమరయ స్త్రీని మరి దేవుడు ఎంతో ప్రేమించాడండి. మరి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు నలిగిపోతుంది. అన్ని విధాల మరి పాపంలో ఉన్నటువంటి ఆమెకి, పాపాత్మురాలనే స్త్రీ, మరి రాళ్లతో కొట్టబడుతున్న స్త్రీ, ఈ విధంగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఒంటరి స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో, మరి కడుబేద స్థితిలో ఉన్నప్పుడు, ఏ దరి తోచని స్థితిలో ఉన్నటువంటి మనకి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారంట. ఈరోజు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారండి? నిన్ను నన్ను. అన్నీ ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అన్నీ ఉంటే మన దగ్గరకు వస్తారు. ఓహో, వీళ్ళ దగ్గర మనకి వెళితే సోర్స్ ఉంటుంది, వీళ్ళైతే నా బిడ్డకు వివాహం జరుగుతుంది, వీళ్ళైతే ఒక 10,000 రూపాయల కానుక అయితే నా బిడ్డకి ఇవ్వగలరు, లేదా 1,00,000 రూపాయల కానుక ఇవ్వగలరు అని అనాలిసిస్ చేసి మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ మన దేవుడు మన దగ్గర ఏమీ లేకపోయినా జ్ఞాపకం చేసుకుంటాడండి. ఆనాడు సమాజ మందిరంలో ఉన్నప్పుడు విధవరాలు తనకు కలిగిన జీవమంతటిని ఇచ్చేసింది. ఆమె దగ్గర ఏముందండి? 2 కాసులు. ఆ 2 కాసులు మరి ఇచ్చినప్పుడు ఆమెను జ్ఞాపకము చేసుకొని ఈమె అందరికంటే ఘనురాలు అన్నాడు. సార్యపతి విధవరాలని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ విధంగా దీనస్థితిలో ఉన్నవారిని, కరువులో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని, నీవు ఒంటరిగా ఉన్నావు చూడు, అందరూ నిన్ను విడిచిపెట్టారు చూడు, నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, వేదన చెందొద్దు. నువ్వు నలిగిపోతున్నావంటే నీ ప్రక్కలో దేవుడు ఉన్నాడని అర్థం. నువ్వు కృంగిపోతున్నావంటే నీ ప్రక్కలో నీ దేవుడు ఉన్నాడు. ఆయనే నీ తల్లి, నీ తండ్రి, నీ భర్త, సమస్తము ఆయనే. అట్టి ప్రేమ గల దేవుణ్ణి విడిచిపెట్టక నీవు అనుదినము ఆయన ధ్యానంలోనే ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తే ఇది నీకే దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము. నీ కన్నీరు తొడవబడుతుంది, నీ వేదన తొలగించబడుతుంది, నీ కష్టము తొలగిపోతుంది. నా అప్పుల భారం భరించలేకపోతున్నానని వేదన చెందుతున్నావా? ఉద్యోగం లేదని యవ్వనస్తులుగా నలిగిపోతున్నారా? నాకు చదివిన జ్ఞాపకం ఉండట్లేదని వేదన చెందుతున్నావా? గృహం లేదని వేదన చెందుతున్నావా? సేవకుడిగా కన్నీరు కారుస్తున్నావా? నువ్వు ఎవరైనా సరే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ దీన స్థితిలోనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అటువంటి ఎన్నో పరిస్థితులను బట్టి మేము వెళుతున్నప్పుడు మా దేవుడు నన్ను ఆదరించిన, నా కుటుంబాన్ని ఆదరించిన దేవుడు నిన్ను కూడా ఆదరిస్తాడు. కనుక ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన దేవా, నీవు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నామయ్యా. నీవు మమ్మల్ని దీన స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు నిజమయ్యా. ఈ దినాలలో మమ్మల్ని ఎవ్వరు జ్ఞాపకం చేసుకోరు, కానీ నీవు మాత్రమే మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. అప్పుల భారంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా, విడిపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోయ్యా. కోర్టు కేసుల దాకా వెళ్ళిన విడాకులని దురాత్మలను బంధిస్తున్నామయ్యా. అనారోగ్యం అనే పరిస్థితుల్లో నాయన వెంటిలేటర్స్ మీద మూలుగుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. లివర్ పాడైపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. లంగ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఆయా విధ రోగముల నుంచి విడుదల దయచేయండి. రైతులను జ్ఞాపకంలో ఉంచుకోండి, మణిపూర్ని జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. దీన స్థితిలో ఉన్నారయ్యా,
ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని విడుదల దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, రైతుల్ని దీవించండి అయ్యా. స్త్రీకి భద్రత కల్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, చదువుకుంటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మూయబడిన గర్భాలను తెరవండి ప్రభా. అయ్యా, ఎంతోమంది రైతులు ప్రభా పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు, సహాయం దయచేయమని. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడై ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.